ఓకే గైస్, ఒక చిన్న స్మాల్ రిక్వైర్మెంట్ వచ్చింది మనకి. సో సో ఆల్మోస్ట్ ఏంటంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్టీ రిక్వైర్మెంట్ వచ్చింది, కన్సల్టెంట్స్. సో మనకి ఒక స్టూడెంట్స్ ఇంకా పంపిస్తున్నారు రెజ్యూమేస్. ఒక కంపెనీ మనల్ని కాంటాక్ట్ అయ్యిందనమాట. సో ఫస్ట్ మనకి 20,000 నుంచి 24,000 వరకు శాలరీ ఇస్తారంట. ఓకే, కనపడుతుందా నా స్క్రీన్? ఓకే. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎంఎం అయితే నేను మీకు షేర్ చేసేవాడిని, బట్ ఇది ఎంబీఏ బీబీఏ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు మాత్రమే అడిగారు. 60% వాళ్ళు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టారు మనకి, ఏమేమి రిక్వైర్మెంట్ ఏంటన్నది. ఓకే, సో ఈ డీటెయిల్స్ మనం గ్రూప్లో పెడుతున్నాము. గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి, ఏమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే చూసుకోండి. ఓకే, ఎందుకంటే సడన్గా ఎవరో ఒకళ్ళు మనం కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మన రెజ్యూమేస్ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఆల్రెడీ ఇందులో మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే ఫ్రెషర్ రెజ్యూమేస్, ఎక్స్పీరియన్స్ రెజ్యూమేస్ రెండు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా అడిగినప్పుడు వెంటనే షేర్ చేయండి. ఓకే, మీరు కాదు మేడం, ఇందులో ఆల్రెడీ కొంతమంది మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. ఇందులో రీజాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ నేర్చుకొని రిఫ్రెష్మెంట్ కోసం వస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి చెప్తున్నాను. ఇందులో ఎస్ఏపి ఎంఎం ఆల్రెడీ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ ఉంటారు, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకే, రైట్. సో ఐ థింక్ గౌసియా, రెడ్డి ప్రసాద్ ఇంకా 2-3 ఉన్నట్టున్నారు దీంట్లో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు. సో ఉంటే నాకు వెంటనే పంపించండి. ఓకే, రైట్. ఓకే, రైట్. సో సి గైస్, మనం ఎక్కడి దాకా చెప్పుకున్నామండి మొన్నటి సెషన్లో? మీకు P2P ప్రాసెస్ గురించి డిస్కస్ చేసామా? P2P ప్రాసెస్. సో జస్ట్ ఏంటంటే మీకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, జిఎల్ సెట్టింగ్, బిజినెస్ పార్ట్నర్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఎస్ఏపి ఎంఎం, మెటల్ మాస్టర్ వరకు అయింది, అంతేనా? ఇప్పుడు మెటల్ క్రియేషన్ వరకు, మెటల్ క్రియేషన్, మెటల్ మాస్టర్ అంటాం మెటల్ని. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే అసలు మనకి P2P ప్రాసెస్ అంటే ఏంటి ఫుల్ డిస్కషన్ చేసి, అప్పుడు ఆ P2Pకి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్లాస్లో PO వరకు అయిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఈ P2P గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏమీ లేవండి, అయిపోయింది. సో ప్రస్తుతానికైతే మెటల్ క్రియేషన్, మెటల్ చేంజ్, డిస్ప్లే, ఫ్లాగ్, లిస్టు, ఇంకేమన్నా ఇంకా ఏం లేవు. ఓకే, చిన్న చిన్నవి ఉంటాయి, అవి నేను చివరిలో ఏమైనా ఉంటే చెప్తాను. ఓకే, మ్యాక్సిమం మెయిన్ ఏంటంటే మీకు మెటల్ మాస్టర్ అంటే మాస్టర్ డేటా ఎప్పుడు కూడా మీరు సిస్టంలో, ప్రొడక్షన్ సిస్టంలో చేస్తారు. ఇది ఎవరు చేస్తారు? యూజర్స్ చేస్తారు. బట్ ఏంటంటే మనకి మా డెవలప్మెంట్లో ఏంటంటే మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు సో మెటల్ మెటల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. మెటల్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనం కన్ఫ్యూజన్ లేకుండా క్రియేట్ చేయగలిగితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మెటల్ లెడ్జర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అలాగే మనకి స్టాండర్డ్ ప్రైస్, మూవింగ్ యావరేజ్ ప్రైస్. ఓకే, సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇంపార్టెంట్. సో చెప్పండి. హలో. ఓకే, సో మనం మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసేసుకున్నాం ఇక్కడ. ఓకే, చిన్న చిన్న ఏమన్నా ఉంటే అవి నేను చివరిలో మెటీరియల్స్ ఇస్తాను, ఎంట్రీ మెటీరియల్స్, అందులో పాయింట్స్ కవర్ అవుతాయి అంతే. ఓకే, సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వాలి మీకు, ఇస్తాను. బిజినెస్ పార్ట్నర్, మెటీరియల్ మాస్టర్ డాక్యుమెంట్ ఇవ్వాలి, ఇస్తాను మీకు. ఓకే, సో మీరు చానియస్కి ఇన్ఫోటెక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా అందరూ? అందరూ ఓకే, దాంట్లో మీరు మెటీరియల్, దాంట్లో S/4HANA MM మెటీరియల్ అని చెప్పి ఉంటుంది, చూసారా? సో దాంట్లోకి వెళ్తే మీకు డీటెయిల్స్ ఉంటాయండి. ఓకే, దాంట్లో మీకు మెటీరియల్స్ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి అవన్నీ. ఓకే, దాంట్లో మెటీరియల్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నా, మొత్తం SAP MM సంబంధించిన అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి.
ఓకే, రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఎవరికైనా డౌట్స్ లేకపోతే ఐ విల్ స్టార్ట్ ది సెషన్. ఇప్పటి వరకు జరిగిన దాని మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఓకే, రైట్. సి గైస్, మనకి కంప్లీట్ P2P ప్రాసెస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, సో డిస్కస్ చేసిన తర్వాత మనం దీని గురించి కూడా చెప్దాము ప్రతి కూడా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి P2P ప్రాసెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత బిజినెస్ ప్రాసెస్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ ప్రాసెస్ తెలుసుకోవాలి. సో బిజినెస్ ప్రాసెస్ అంటే క్లయింట్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏంటి, క్లయింట్ దగ్గర ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఏమేమి పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఏమేమి పర్చేసింగ్ గ్రూప్స్ ఉన్నాయి, సో పిఓ టైప్స్ ఏమున్నాయి, ఓకేనా. సో అలాగే స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఏముంది. సో ఇది ఇట్లన్నిటిని మనం బిజినెస్ ప్రాసెస్ అంటారు. అంటే క్లయింట్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అంటే వెండర్కి పేమెంట్ చేసేటప్పుడు వెండర్ సంబంధించి మనకి పేమెంట్ ప్రొసీజర్స్ ఏంటి, సో ప్రైజింగ్ ప్రొసీజర్స్ ఏంటి, సో ఇలా తెలుసుకోవాలి. అలాగే రిలీజింగ్ ప్రొసీజర్స్ ఏంటి, పిఓ రిలీజ్ చేసేవారు రిలీజింగ్ ప్రొసీజర్స్ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో P2P ప్రాసెస్ దాన్నే మనం బిజినెస్ ప్రాసెస్ అంటారు. సో P2P ప్రాసెస్ని ప్రొక్యూర్ టు పే అంటారు. సో P2Pని మనం ప్రొక్యూర్ టు పే అని అంటారు అనమాట. P2Pని ప్రొక్యూర్ టు పే అంటారు. సో ఈ ప్రొక్యూర్ టు పే ప్రాసెస్ ఏదైతే ఉందో, సో నార్మల్గా మనకి P2Pని ప్రొక్యూర్ టు పే అంటారు అనమాట. సో ఇక్కడ ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనకి దీన్నే మనం ఏమంటామంటే P2P సైకిల్ అని కూడా అంటూ ఉంటారు బేసిక్గా, లేదా సోర్స్ టు సెటిల్మెంట్ అంటారు. సో సోర్స్ టు సెటిల్మెంట్ అయినా సో P2P అన్నా సరే ఇదే మనం తెలుసుకోవాలి. మనకి SAPలో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అని ఉంటుంది. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటండి? సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ ఎంఆర్పి? వాట్ ఈజ్ ఎంఆర్పి, ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ ఎంఆర్పి, ఎవరు చెప్తారు? ఎంఆర్పి అంటే ఏంటి? ఎవరికి తెలీదా? సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ మన దగ్గర ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి, ఓకే, సో అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఏ బేస్ మీద తెలుస్తుంది, ఎవరు చెప్తారు? మన దగ్గర ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలో మనకి ఎలా తెలుస్తుంది? సో ఎంత పడితే అంత స్టాక్ మెయింటైన్ చేయొచ్చా? సో అది ఎక్స్పైర్ అయిపోద్ది స్టాక్, మనం ఎంత మెయింటైన్ చేయాలని మనకి ఎలా తెలుస్తుంది? ఏ బేస్ మీద మనం స్టాక్ మెయింటైన్ చేస్తాం, ఎవరు చెప్తారు? ఏంటిదండి? డిపెండ్స్ అపాన్ వర్క్ బేసిస్, అకార్డింగ్ టు ద బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్ రిక్వైర్మెంట్ అని ఎలా బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఎట్లా అంటే కస్టమర్ వచ్చే డిమాండ్ బట్ట. సో మనం కస్టమర్ డిమాండ్ని బట్టి మనం మెయింటైన్ చేస్తాం ఇవన్నీ, ఓకే. కస్టమర్ డిమాండ్ని బట్టి, అలాగే పాస్ట్ కన్జప్షన్ బట్టి. సో ఆల్రెడీ మన పాస్ట్ కన్జప్షన్ ఉంటుంది కదా, ఆల్రెడీ పాస్ట్ సేల్స్ ప్రీవియస్ సేల్స్ మనం చేస్తుంటాం కదా, ఓకేనా.
సో అలాగే సీజనల్గా మనకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మెటీరియల్ ఈ సీజన్లో ఇది కావాలి అని. సో అట్లా మనం ఎంఆర్పి రిక్వైర్మెంట్ అంటే ఒక ఎంఆర్పి అంటే ఏం లేదు, మన దగ్గర ఎంత స్టాక్ ఉండాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి, సో ఎప్పుడు కస్టమర్కి డెలివర్ చేయాలి అని చెప్పేదే ఎంఆర్పి. సో మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటారు దీన్నే. సో ఫస్ట్ ఎస్ఏపి ఎంఎం టీము పీపీ టీం కలిసి మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేస్తుంది కంపెనీలో. సో ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ చేస్తే మన దగ్గర స్టాక్ లేదన్నాం అనుకో, వాడు ఇమీడియట్గా కావాలి, స్టాక్ లేదంటే ఎలా ఉంటుంది. కాబట్టి ఎంతగా స్టాక్ మనం మెయింటైన్ చేయాలి, సేఫ్టీ స్టాక్ ఎంత ఉండాలి, సో ఇవన్నీ చెప్పేదే ఎంఆర్పి. ఎంఆర్పి అంటే మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో బెస్ట్ వెండర్ సెలెక్షన్. సో వెండర్ సెలెక్షన్ అంటే మార్కెట్లో మనకి హూ ఇస్ ద బెస్ట్ వెండర్. సో హూ ఇస్ ద బెస్ట్ వెండర్ అని ఎలా తెలుస్తుంది? వెండర్ సెలెక్షన్. సో మార్కెట్లో మనకి బెస్ట్ వెండర్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఏ బేస్ మీద తెలుస్తుంది? సో మార్కెట్లో మనకి మనం కావాల్సిన మెటీరియల్ ఏ బేస్ మీద? కొటేషన్ బేస్ మీద. సో బెస్ట్ వెండర్ సెలెక్షన్ అంటే కొటేషన్ బేస్ మీద మనం తెలుసుకుంటాం. మార్కెట్లో మనకి హూ ఇస్ ద బెస్ట్ వెండర్ అనేది కొటేషన్ బేస్ మీద తెలుసుకుంటాం మనం. ఓకేనా? సి గైస్, మనకి మెటీరియల్ మాస్టర్ ఏదైతే ఉందో మనం చేసే ప్రతి ప్రొక్యూర్మెంట్తోనూ మెటీరియల్తో లింక్ అయి ఉంటుంది. అప్కమింగ్ క్లాసెస్లో మనం మెటీరియల్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ ఉంటాయి చూసారా, ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అనేది అప్కమింగ్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఇప్పుడు ఏంటంటే టెంపరీగా మీకు మెటీరియల్ మాస్టర్ క్రియేషన్ వచ్చేస్తుంది కదా, బట్ ఏంటంటే సో మనం స్పెషల్ ప్రొక్యూర్మెంటు ఇలా మనం కొన్ని ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు మెటీరియల్ మాస్టర్లో కొన్ని ఫీల్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటి అనేది కూడా మనం అప్కమింగ్ క్లాస్లో నేర్చుకుంటాం. ప్రస్తుతానికైతే మీకు మెటీరియల్ మాస్టర్ క్రియేషన్ వరకు అయిపోయింది, బట్ అప్కమింగ్ క్లాసెస్లో దాని యూసేజ్ ఏంటి అన్నది తెలుసుకుంటారు. ఓకేనా? సో అలాగే వెండర్ మాస్టర్ కూడా, బిజినెస్ పార్ట్నర్ కూడా. సో ఎంఆర్పి అంటే మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఎస్ఏపి ఎంఎం వాళ్ళు పీపీ వాళ్ళు కలిసి చేస్తారు. బెస్ట్ వెండర్ సెలెక్షన్ అంటే కొటేషన్ బేస్ మీద. కొటేషన్ బేస్ మీద మన వెండర్ సెలెక్షన్ ఉంటుందండి. కొటేషన్ అంటే ఏంటి? జనరల్గా సో మనం అడుగుతాం, నాకు ఈ క్వాంటిటీ కావాలి, ఈ టైంలో ఈ డెలివరీ చేయాలని అడుగుతాం. సో మనం వాడి వెండర్ ఏంటంటే వాడి దగ్గర ఉన్న గూడ్స్ సంబంధించి కొటేషన్ అడుగుతాం, కొటేషన్ తీసుకుంటాం. సో కొటేషన్ అనేది బెస్ట్ వెండర్, దాన్ని బేస్ చేసుకొని మార్కెట్లో హూ ఇస్ ద బెస్ట్ వెండర్ హూ విల్ ప్రొవైడ్ రా మెటీరియల్ టు విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్. సో అనేది తెలుసుకోవడమే బెస్ట్ వెండర్ సెలెక్షన్ అంటారు. సో మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్ ఎన్ని టైప్స్ అండి మనకి? అవుట్లైన్ అగ్రిమెంట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? అవుట్లైన్ అగ్రిమెంట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? కాంట్రాక్ట్, స్కెడ్యూల్ అగ్రిమెంట్. సో కాంట్రాక్ట్ అంటే మనం వెండర్తో మనం కాంట్రాక్ట్ పెట్టుకుంటాం, ఎందుకంటే మనకి గూడ్స్ అనేది వాడు ఇన్ టైంలో పంపించాలి. అలాగే వెండర్ రిక్వైర్మెంట్ ఏంటి? వాడికి డబ్బులు పేమెంట్ చేయాలి కాబట్టి పేమెంట్ టర్మ్స్ సెట్ చేసుకుంటాడు. పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్టాలి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్టాలి, వెండర్ మనకి క్యాట్ డిస్కౌంట్స్ ఎంత ఇస్తాడు, ఓకే వాడి దగ్గర కంటిన్యూస్గా కొంటే క్యాట్ డిస్కౌంట్ ఎంత ఇస్తాడు, ఓకే సో మరి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు డ్యూ డేట్స్ ఎప్పుడు, ఇవన్నీ పేమెంట్ టర్మ్స్లో ఉంటాయి అన్నమాట. సో కాంట్రాక్ట్ అంటే ఏంటి? 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. సో కాంట్రాక్ట్స్ ఆర్ 2 టైప్స్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ అలాగే క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అనమాట. స్కెడ్యూల్ అగ్రిమెంట్. సో మనకి మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, స్కెడ్యూల్ అగ్రిమెంట్. వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? స్కెడ్యూల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు మీనింగ్? చెప్పాలి.
ఎవరు చెప్తారు? సో అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్. ఓకే. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే మనకి గూడ్స్ అనేది వాడు ఇన్ టైంలో పలానా డేట్కి పంపించాలి. ఓకే, ఆ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసాం మధ్యాహ్నం 12:30కి, వాడు ఎప్పుడు 5 గంటలు తీసుకొచ్చాడు, ఉపయోగం ఏముందండి? ఓకే. సో అట్లా మనకి ఏంటంటే టైం ల్యాగ్ అవ్వకూడదు, గూడ్స్ అనేది ఇన్ టైంలో పంపించాలి వెండర్. సో అలాంటప్పుడే వాడితో మనం కాంట్రాక్ట్ పెట్టుకుంటాం. అందుకే కాంట్రాక్ట్ పెట్టుకుంటాం, పలానా డేట్ని పలానా రోజులు పంపించాలని. సో పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్ అండి. సో పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్. ఓకే. సో ఇది అప్రూవ్ చేసేది ఫైనాన్స్ మేనేజర్ అప్రూవ్ చేస్తారు అది. సో పర్చేజ్ రిక్విజిషన్ మీనింగ్ ఏంటి? సో మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది ఫస్ట్ మన దగ్గర కొనాలి అంటే మనం ఫండ్స్ మేనేజర్ అప్రూవ్ చేసుకోవాలి. ఫండ్స్ ఉండాలి ఫస్ట్ కొనాలంటే. సో ఇంటర్నల్గా ఇది డాక్యుమెంట్ ఇది. సో ఇంటర్నల్గా మనం అప్రూవల్ తీసుకొని ఆ తర్వాత పర్చేజ్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం. పర్చేజ్ రిక్విజిషన్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ డాక్యుమెంట్ అండి. సో పర్చేజ్ ఆర్డర్ అనేది మనకి ఎక్స్టర్నల్ డాక్యుమెంట్, పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్ అయితే పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. పర్చేజ్ ఆర్డర్ అనేది సో అవుట్ సైడ్ అంటే వెండర్కి పంపిస్తాం మనం. ఈ పర్చేజ్ ఆర్డర్లో మనకి ఏమేమి క్వాంటిటీ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఎప్పుడు డెలివర్ చేయాలి, ఏ ప్లాన్ డెలివర్ చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తాం పర్చేజ్ ఆర్డర్ అనేది. ఇది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అనమాట. పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్, పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. ఒక్క నిమిషం అండి. రెజ్యూమ్ పంపించావా? ఏ పేరేంటి? చేశారా? ఓకే. ఇందులో ఏది నీది? మరి నేను పంపించలేదు కదా నాకు. తర్వాత చూద్దాం మాట్లాడుతున్నాం. ఓకే. సో పర్చేజ్ ఆర్డర్ తర్వాత ఏంటిదండి? పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. సో దిస్ పర్చేజ్ ఆర్డర్ వీ నీడ్ టు సెండ్. సో పర్చేజ్ ఆర్డర్ తర్వాత పర్చేజ్ ఆర్డర్ని వెండర్ పంపిస్తాం. తర్వాత సో గూడ్స్ రిసీట్ దగ్గర మనకి ఎఫ్ఐ డాక్యుమెంట్, ఎంఎం డాక్యుమెంట్ రెండు జనరేట్ అవుతాయి. కాబట్టి ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? సో గూడ్స్ రిసిట్ అనేది మనకి ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ జరిగేది గూడ్స్ రిసిట్ దగ్గర. తర్వాత ఏంటిదండి? ఇన్వాయిస్ రిసిట్. సో ఇన్వాయిస్ అంటే ఏంటి? జనరల్గా మనకి పర్చేజ్ ఆర్డర్ పంపిస్తే వెండర్ ఏం చేస్తాడు? గూడ్స్ పంపిస్తాడు. ఆ గూడ్స్ మనం రిసిట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ మనకి గూడ్స్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తాం. క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపించిన తర్వాత ఓకే అయితే గూడ్స్ మనం స్టోర్లో పెట్టుకుంటాం. ఓకే కాకపోతే వాడిని రిటర్న్ చేస్తాం. ఓకే, డ్యామేజ్డ్ గూడ్స్ అయితే రిటర్న్ చేస్తాం. ఓకే, క్రెడిట్ మెమో అడుగుతాం. ఓకేనా? క్రెడిట్ మెమో అంటే ఏంటి? మనం కట్టిన దానికి డబ్బులు అడుగుతాం. సో మనకి రిటర్న్ చేయొచ్చు. సో మనం గూడ్స్ బాగపోతే ఏం చేస్తామంటే రిటర్న్ చేస్తాం అనమాట. సో క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపించి సో అది బాగపోతే ఏం చేస్తాం? దాన్ని బ్లాక్డ్ స్టాక్లో వేసేస్తాం. సో ఇన్వాయిస్ రిసిట్, ఇన్వాయిస్ ఎవరు పంపిస్తారు? హూ విల్ సెండ్ ద ఇన్వాయిస్? సప్లయర్ విల్ సెండ్ ద ఇన్వాయిస్. సో వెండరే కదా గూడ్స్ మనకి ఇన్వాయిస్ పంపించేది. ఇక్కడ ఫైనాన్స్ రోల్ ఉంటుంది. ఈ ఏరియాస్లో ఫైనాన్స్ రోల్ ఉంటుంది. సో మిగతా ఏరియాలో ఎక్కడ ఫైనాన్స్ రోల్ లేదు.
సో ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఇక్కడ జరుగుతుందన్నమాట. పేమెంట్ చేసేది ఎవరు చేస్తారు? పేమెంట్ కంప్లీట్లీ ఎఫ్ఐ. నీ రోల్ అనేది జీరో ఇందులో, ఓకేనా? నీ రోల్ అనేది జీరో, ఇందులో నీ రోల్ లేదు. కాబట్టి రేపొద్దున ఏ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అని చెప్పాలంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో ఎస్ఏపి ఎంఎం పీపుల్, సో పీపీ పీపుల్ ఇక్కడ కంప్లీట్గా ఎంఎం. సో అవుట్లైన్ అగ్రిమెంట్ కంప్లీట్ ఎంఎం. సో పర్చేజ్ రిక్విజిషన్ ఎంఎం. సో పర్చేజ్ ఆర్డర్ ఎంఎం. సో మనకి ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ హ్యాపెండ్ అట్ గూడ్స్ రిసిట్, ఇది మెయిన్. సో ఇన్వాయిస్ రిసిట్ ఇక్కడ కూడా ఎఫ్ఐ ఎంఎం ఇంటిగ్రేషన్ లేకుండా ఉండదు. పేమెంట్ ఫైనాన్స్. సో ఇప్పుడు మనకి ఈ ఫైనాన్స్ ఎంట్రీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయండి? ఫైనాన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనకి ఎంట్రీస్ ఉంటాయి, జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఇది ఫైనాన్స్ గైస్ బాగా తెలుసు. సో ఫైనాన్స్ ఎంట్రీస్ మనకి, సో గూడ్స్ రిసిట్ దగ్గర మనకి ఏం జరుగుతుందంటే మెటీరియల్ డాక్యుమెంటు, సో మెటీరియల్ లెడ్జర్ అంటే ఏంటంటే మన దగ్గర టోటల్గా క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అని చెప్పేది, స్టాక్ వాల్యూ ఎంత అని చెప్పేది మెటీరియల్ లెడ్జర్, యాక్చువల్ కాస్టింగ్. ఓకే, సో ఈ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, అలాగే ఫైనాన్స్ డాక్యుమెంట్ రెండు జనరేట్ అవుతాయి. సో ఈ మెటీరియల్ లెడ్జర్ అలాగే ఫైనాన్స్ డాక్యుమెంట్ రెండు జనరేట్ అవుతాయి. ఇక్కడ స్టాక్ వస్తుంది మనకి, గూడ్స్ రిసిట్ అంటే స్టాక్ వస్తుంది. వెండర్ మనకి సప్లై చేస్తే గూడ్స్ మన కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడైనా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అనవసరం, మనకి ఏమొస్తుంది మనకి ఏం పోతుంది అనేది చూసుకోవాలి తప్పేసి వెండర్ ఏం చేసుకుంటున్నాడు అనేది మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో రాసుకోకూడదు. మనం పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం, రాసుకున్నాం. గూడ్స్ రిసిట్ చేస్తాం అంటే వెండర్ మనకు గూడ్స్ పంపించాడు కాబట్టి రాసుకున్నాం. సో ఇన్వాయిస్ పంపించాడు కాబట్టి ఇన్వాయిస్ రిసిట్, ఇది ఇన్కమింగ్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ రిసిట్ అంటే ఏంటి? ఇట్స్ ఇన్కమింగ్ ఇన్వాయిస్. మనకి వెండర్ గూడ్స్ మనకి ఇన్వాయిస్ పంపిస్తున్నాడు డబ్బులు కట్టమని. ఓకే, పేమెంట్ చేసేది కంప్లీట్గా ఫైనాన్స్ గైస్. సో P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ని P2P అంటున్నాం. సో ఇందులో మనకి గూడ్స్ పంపించినప్పుడు మనకి ఏం జరుగుద్ది? గూడ్స్ అనేవి డ్యామేజ్డ్ కండిషన్లో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? మనం రిటర్న్ చేసేస్తాం. ఓకే, క్రెడిట్ మెమో అడుగుతాం. క్రెడిట్ మెమో అంటే ఏంటి? సో పర్చేస్ రిటర్న్ చేసినందుకు మన డబ్బులు మనకి అడుగుతాం, దాన్ని క్రెడిట్ మెమో అంటాం. ఓకేనా? సో గూడ్స్ రిసిట్ దగ్గర ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం అప్కమింగ్ క్లాస్లో చెప్పుకుంటాం. ఇక్కడ ఫైనాన్స్ ఎంట్రీ ఏం పడుతుంది? సో ఇన్వెంటరీ అకౌంట్ టు GRIR క్లియరింగ్, ఇది ఫైనాన్స్ ఎంట్రీ అనమాట. అంటే ఫైనాన్స్ వాళ్ళు గూడ్స్ రిసిట్ దగ్గర ఈ ఎంట్రీ పడుతుంది అనమాట, ఈ ఫైనాన్స్ ఎంట్రీ పడుతుంది. ఎందుకంటే స్టాక్ మనకి వాల్యూ, స్టాక్ వాల్యూ అంటే ఫైనాన్స్ అనమాట. గూడ్స్ అంటే మనకి మెటీరియల్ అంటే ఎంఎం, స్టాక్ వాల్యూ మెటీరియల్ వాల్యూ అంటే ఫైనాన్స్. సో రెండు ఉన్నాయి ఇక్కడ. గూడ్స్ రిసిట్ దగ్గర మెటీరియల్ ఉంది, మెటీరియల్ వాల్యూ కూడా ఉంది. కాబట్టి ఎంఎం ఇంటిగ్రేషన్. వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఫైనాన్స్ ఎంట్రీస్ పడతాయి. ఎప్పుడైనా సరే అమౌంట్ గురించి మాట్లాడితే ఫైనాన్స్, క్వాంటిటీ గురించి మాట్లాడితే ఎంఎం. ఇదే బండ గుర్తు మీకు ఇంకా. సో ఇన్వాయిస్ రిసిట్, GRIR క్లియరింగ్ అనేది ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది, ఇక్కడ డెబిట్ సైడ్ ఉంది. GRIR క్లియరింగ్ డెబిట్ సైడ్, ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఎప్పుడు? మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి వెండర్కి ఇస్తే వెండర్ గూడ్స్ పంపించగానే ఇన్వాయిస్ కూడా పంపిస్తే ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్దాం. ఇది టెంపరీ అకౌంట్. GRIR అనేది టెంపరీ, ఇది జస్ట్ లైక్ ఒక టెంపరీ అకౌంట్ అనమాట. సో ఎందుకంటే మనకి ఒక్కోసారి వెండర్ మనకి గూడ్స్ పంపిస్తాడు కానీ ఇన్వాయిస్ పంపించడు, లేదా ఒక్కోసారి ఇన్వాయిస్ పంపిస్తాడు తర్వాత గూడ్స్ పంపిస్తాడు. సో ఈ రెండింటి మధ్య టైం ల్యాగ్ అనేది ఉంది. ఓకే, గూడ్స్ వస్తాయి కొన్నిసార్లు, ఇన్వాయిస్ రాదు, కొన్నిసార్లు ఇన్వాయిస్ వస్తే గూడ్స్ రాదు. అందుకే ఒక టెంపరీ అకౌంట్ని SAP ఫైనాన్స్ గైస్ క్రియేట్ చేస్తారు. దీనికి GRIR క్లియరింగ్ రికన్సిలేషన్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇది మనకి ఫైనాన్స్ ఎంట్రీస్. రేపు పొద్దున ఎంట్రీలో అడిగితే టక్కని చెప్పాలి. ఒకవేళ దీనికి GST కూడా అప్లై అయితే
సో ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ అంటాం. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి సో మనకి ట్యాక్స్ అనేది పడుతుంది. దీని గురించి కూడా ఇన్ డీటెయిల్గా అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ప్రస్తుతానికి మీకు ఒక ఫ్లో తెలియాలి కాబట్టి ఇది ఫ్లో. సో P2P SAP MMలో P2P ఫ్లో ఇది. ఈ P2P ఫ్లో కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇది మీకు ఆల్రెడీ నేను సో ప్లేలిస్ట్లో ప్లే స్టోర్లో మన చానెస్కి ఇన్ఫోటెక్ యాప్లో అప్లోడ్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి, P2P అని ఉంటుంది. ఓకేనా. సో మనకి 3-వే మ్యాచింగ్ అంటే ఏంటి? 3-వే మ్యాచింగ్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డరు 100 క్వాంటిటీ, గూడ్స్ రిసిప్ట్ ఇది, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్. సో పర్చేజ్ ఆర్డర్ 100 × 100 ఎంత? 10,000. సో గూడ్స్ రిసిప్ట్ 10,000. సో ఇన్వాయిస్ రిసిప్ట్ 10,000. సో పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ వాల్యూ 3 కూడా మ్యాచ్ అయితే దాన్ని 3-వే మ్యాచింగ్ అంటారు. సో పర్చేజ్ ఆర్డర్ వాల్యూ, ఇన్వాయిస్ మ్యాచ్ అయితే ఓన్లీ 2-వే మ్యాచింగ్ అంటారు. ఓకేనా. సో మనకి ఈ 3-వే మ్యాచింగ్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే టక్కుని చెప్పాలి. ఓకే, సో ఎస్ఏపిలో మనకి పర్చేజ్ ఆర్డర్కి టాలరెన్స్ ఉంటుంది, గూడ్స్ రిసిప్ట్కి టాలరెన్స్ ఉంటుంది, ఇన్వాయిస్ రిసిప్ట్కి టాలరెన్స్ ఉంటుంది. ఈ మూడింటికి టాలరెన్స్ ఉంటాయి. టాలరెన్స్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై టాలరెన్స్? ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం ఎక్సీడ్ చేయాలి, ఎంతవరకు ఎక్సీడ్ చేయొచ్చు అనే దాన్ని టాలరెన్స్ అంటారు సార్. ఓకే, ఇంకా ఇంకా మార్జిన్ ఆఫ్ ద క్వాంటిటీ యాజ్ పర్ క్లయింట్. ఓకే, As per client requirement, we can process the invoice tolerance between 5% above or below 5% or 2% below. సో టాలరెన్స్ ఈజ్ నథింగ్ బట్ పర్మిటెడ్ యాక్సెప్టబుల్ differences. So whether it is quantity or price difference or it may be any discounts. సో జనరల్గా మనకి టాలరెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ 100 అనుకోండి, గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ 100 వెండర్కి పంపించాం, నాకు 100 క్వాంటిటీ పంపించండి అని. గూడ్స్ రిసిప్ట్ టైంలో వాడు సో 110 పంపించాడు. ఇది యాక్సెప్టబుల్లా? సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా? సిస్టమ్ యాక్సెప్ట్ చేసే పర్మిషన్స్ మనం టాలరెన్స్ అంటారు, ఆథరైజేషన్ లిమిట్స్ అంటారు. ఒకవేళ వాడు 100 క్వాంటిటీ అడిగితే 90 క్వాంటిటీ పంపిస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా? అప్పర్ లిమిట్ 10%, లోయర్ లిమిట్ 10% యాక్సెప్టబుల్ అని పెట్టాను. అంటే 110 యాక్సెప్ట్ చేస్తుంది, 90 యాక్సెప్ట్ చేస్తుంది, కానీ 89 యాక్సెప్ట్ చేయదు, 111 యాక్సెప్ట్ చేయదు. సో ఇలా మనం టాలరెన్సెస్, ప్రైస్ టాలరెన్స్ ఉంటుంది, ప్రైస్లో వేరియన్సెస్ టాలరెన్స్ ఉంటుంది, క్వాంటిటీ వేరియన్సెస్ ఉంటాయి, డిస్కౌంట్ సంబంధించి కూడా టాలరెన్స్ ఎస్ఏపీలో ఉంటాయి. సో మన అప్కమింగ్ క్లాస్లో మనం టాలరెన్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకేనా. సో ఇది మనకి P2P ప్రాసెస్ అంటారు. ఈ P2P ప్రాసెస్ సంబంధించిన డాక్యుమెంట్ నేను ఆల్రెడీ సో చానెస్కి ఇన్ఫోటెక్ యాప్లో అప్లోడ్ చేశాను. మీరు ఆ డాక్యుమెంట్ చూసుకోండి, P2P అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి లేదా అక్కడి నుంచి చూసుకోండి. ఓకే, సో 3-వే మ్యాచింగ్, ఇన్వాయిస్ రిసిప్ట్. ఇక్కడ మనకి గూడ్స్ రిసిప్ట్ దగ్గర FITMM ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫైనాన్స్ ఎంట్రీస్ ఇన్వెంటరీని BSX అంటారు అనమాట ఎప్పుడైనా. సో ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్కి BSX అంటారు. సో GRIR క్లియరింగ్ని WRX అంటారు అనమాట. సో ఇది ఫైనాన్స్ ఎంట్రీ ఎలా రావాలి, ఎక్కడ దీనికి సంబంధించిన అకౌంట్ డిటర్మినేషన్ చేయాలి అనేదే మనం డిస్కషన్ మెయిన్ అనమాట. అప్కమింగ్ క్లాసెస్లో చాలా అడ్వాన్స్గా డిస్కస్ చేస్తాం మనం. సో ప్రస్తుతానికైతే మీకు అర్థం అవ్వాలి అని చెప్పి చాలా సింపుల్గా మూవ్ అవుతున్నాం. బేసిక్స్ టాపిక్స్ అయిపోతే మనకి తర్వాత నుంచి అంతా కూడా అవుట్ గోయింగ్ మొత్తం. ఇక మనం ఏంటంటే
అన్ని స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ చేయాలన్నమాట. స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్, ఒక ఫ్రీ మెటీరియల్స్ ఎలా ప్రొక్యూర్ చేయాలి, నాన్ వాల్యూడ్ మెటీరియల్స్ ఎలా ప్రొక్యూర్ చేయాలి, గ్యాస్ని ఎలా కొనాలి, ఓకే. సో థర్డ్ పార్టీ వెండర్ దగ్గర నుంచి ఎలా ప్రొక్యూర్ చేయాలి, సో రిటర్నబుల్ ఐటమ్స్ని ఎలా ప్రొక్యూర్మెంట్ చేయాలి, సబ్ కాంట్రాక్టింగ్ ఎలా చేయాలి, స్టాక్ ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలి, ఇలాంటి అన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మనకు ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు బేసిక్స్ అర్థమైతే అప్పుడు మనం అడ్వాన్స్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా. సో మెల్లమెల్లగా మనం స్టెప్ బై స్టెప్ స్లోగా వెళ్తాం. ఓకే. సో మీరు నాతో పాటు ఫాలో అయితే చాలా, అడ్వాన్స్ ఏం అవసరం లేదు, నాతో పాటు ఫాలో అయితే చాలా ఎక్కువ. నాతో పాటు ఫాలో అవ్వండి చాలు. ఓకే. తర్వాత మీకే తెలుస్తుంది మీకు ఎంత టైం మీకు సరిపోతుంది అనేది. ఓకే. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూలో అదర్ ఏరియాస్ మీద, ఫైనాన్స్ ఏరియాస్ మీద మీకు ఎంత కమాండ్ ఉంది అనేది కూడా చెక్ చేస్తారండి. ఓకే. ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ దగ్గర మీకు స్టాక్ అనేది వస్తుంది. సో స్టాక్ చెకింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. పర్చేజ్ ఆర్డర్ వెండర్కి ఇస్తే గూడ్స్ రిసిప్ట్ దగ్గర నీ స్టాక్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇన్వాయిస్ రిసిప్ట్ దగ్గర ఏమవుతుందంటే ఫైనాన్స్ ఎంట్రీస్. సో ఇన్వాయిస్ అంటే ఎఫ్ఐ వాళ్ళది మెయిన్ అనమాట. సో ఎంఎంది ఫ్లో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇదంతా ఫ్లో ఎంఎంకి వచ్చింది కాబట్టి ఎంఎం రోల్ ఉంది ఇక్కడ. ఓకేనా. సో కాబట్టి ఈ రెండు ఏరియాస్ మీద ఇంటర్వ్యూలో బాగా ఎక్కువ టచ్ చేస్తారు. అలాగే మనకి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకోవాలి మనం. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్స్ ఏమున్నాయి మనకి, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, అలాగే మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా. అంటే ఏంటి, ఇలాంటి మనం విన్న టాపిక్స్ ఏమైతే పీటూపీలో ఉన్నాయన్నీ కూడా ఎస్ఏపి సిస్టంలో మీకు చేసి చూపిస్తాను మొత్తం. ఓకేనా. సో మీరు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్గా చెప్తాం మనం, ఎక్కువ టైం తీసుకోము, మళ్ళీ అర్థం కాదని. ఇది మీరు వీడియో చూస్తే మళ్ళీ 1 అవర్ పడుతుంది మీకు కూర్చుంటే. రోజుకి 2-3 అవర్స్ గట్టిగా కూర్చుంటే చాలు. మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తాం. సో ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్, ఎందుకంటే సో వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి. సో ఆ టైంలో మనం 1.5 గంట వీడియో చెప్పుకుంటే మొత్తం పీఓ వరకు మీగో వరకు గూడ్స్ వేసే వరకు అయిపోతుంది. తర్వాత మళ్ళీ సగం మంది అందులో డ్రాప్ అయిపోతారు అర్థం కాక. అంతసేపు నేను 1.5 గంట చెప్తే 3 గంటలు టైం పడుతుంది మళ్ళీ మీరు చేయటానికి. అదే మనం సింపుల్గా మనం 100 డేస్ అన్నాం కాబట్టి 100 డేస్లో సింపుల్గా స్లోగా చెప్పుకుందాం. సో అదే నేను 1.5 గంట చెప్తే 40 రోజులు అయిపోద్ది ట్రైనింగ్, 40 డేస్ అంతే. ఓకే. బట్ ఇలా స్లోగా నేర్చుకుంటే మీకు ఏంటంటే రీసెర్చ్ చేసుకునేంత టైం దొరుకుతుంది. సో నేను ఫాస్ట్ చెప్తే నాతో పాటు నన్ను ఫాలో అవడానికి మీకు ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇంకా 100 డేస్ అని ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే 100 డేస్ లేకుండా, ట్రైనింగ్ లేకుండా రేపొద్దున జాబ్లోకి వెళ్ళినా సర్వైవ్ కాలేరు ఫస్ట్. ఓకేనా. సో తర్వాత నేను కొన్ని అసైన్మెంట్స్, హోంవర్క్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తా ఉంటాను. సో మీరు అవి చేయగలిగితే అప్పుడు జాబ్లో మీరు ఎలిజిబిలిటీ వస్తుంది, చేయగలము అనే ఒక నమ్మకం వస్తుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇంటిగ్రేషన్స్ ఎస్ఏపిలో, ఎంఎంలో, ఫైనాన్స్తో పద్దాక ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. కానీ రియల్ టైం సిస్టంలో ఫైనాన్స్ గైస్ ఆల్రెడీ 6 మంది పనిచేస్తారు కాబట్టి మీకు ఎర్రర్స్ రావు రియల్ టైంలో. కానీ ఇక్కడ సర్వర్స్లో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. సో రానున్న రోజుల్లో సో అలాంటప్పుడు మీరు టెన్షన్ పడిపోయి ఎస్ఏపి ఎంఎం ఎంత కష్టంగా ఉంది ఏంటంటే అనవసరంగా జాయిన్ అయ్యాను అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఎస్ఏపి ఎంఎంలో మనకి ఎస్ఏపి ఎంఎం అంటే మన ఏరియాస్ ఏంటి అనేది మెయిన్ ఫోకస్ చేసుకోండి. అదర్ ఏరియాస్ కన్సల్టెంట్స్ ఉంటారు కాబట్టి మీకు అదర్ ఏరియాస్లో ఏంటంటే మీకు ఆ నాలెడ్జ్, ఆ స్టఫ్ అనేది మీకు అప్పుడే రాదు. ఓకే. ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫైనాన్స్ ఎంట్రీస్ ఏమి ఇచ్చినా చేయగలుగుతారు. ఇప్పుడైతే మీకు ఏంటంటే ఒక సిస్టమ్ మీద డమ్మీ సిస్టంలో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి. రియల్ టైంలో ఒక 3-4 ఇయర్స్ మీరు కన్ఫామ్గా ఒక ప్రాజెక్ట్ మీద కూర్చుంటే ఇక మీకు లెర్నింగ్ వచ్చేస్తే ఇంకా మీకు తిరిగి ఉండదు. వన్స్ మీరు సక్సెస్ అయితే ఇంకా తిరిగేదే ఉండదు అనమాట. ఓకే. సో అది అట్లా ఉంటుంది. అర్థమైందా. సో అది గుర్తుపెట్టుకోండి. సరే. సో ఇక్కడతో చాలు. మనకి నెక్స్ట్ క్లాస్లో ఈ P2Pతో అడ్వాన్స్డ్ డిస్కషన్ చేద్దాం, కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు దాకా మనం కాన్ఫిగరేషన్ చేసే సిస్టమ్ మీద ఉన్నాం కాబట్టి జస్ట్ బ్రేక్ ఇచ్చి థియరిటికల్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం.
సో దీని డాక్యుమెంట్ నేను ఆల్రెడీ చార్ట్లో పెట్టాను. చానేస్క్ ఇన్ఫోటెక్ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.